అప్డేట్స్ రైట్. మనతో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు. శివకుమార్ గారు, పోలింగ్ అయితే బాగా జరుగుతుంది. కొన్ని దగ్గర అయితే కాంగ్రెస్ శ్రేణులు ఆల్రెడీ మేము గెలుస్తున్నాం, మరి పంచాయతీ తీర్పు కూడా మా వైపే ఉందని సంబరాలు కూడా స్టార్ట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా కౌంటింగ్ బిగినే కాలేదు. అయినా అప్పటికే కూడా మాకు తెలుస్తుంది ప్రజలు ఏం చేశారని చెప్తున్నారు. మరి ఏ రకంగా ప్రజలు తీర్పు ఇచ్చారంటే మీరేం భావిస్తున్నారు? ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారంటే ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, పాపిరెడ్డి గారికి, డారి రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అయితే ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఇవాళ ఏదైతే మొదలైందో, ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటా బహుశా ఓటింగ్ టైం కూడా అయిపోతుంది, 1 o'clock వరకే అనుకుని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జస్ట్ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితమే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ చేయడము, ఎప్పుడైతే ప్రతిసారి ఏదైతే స్విట్జర్లాండ్ లో పోయి దావోస్లో పోయి మొత్తానికి పెట్టుబడులు అడగడము, లేకపోతే మా రాష్ట్రం ఇది ఉంది అది అని చెప్పి అన్ని రాష్ట్రాలు పోతాయి అనే రకంగా ఆలోచించిన దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకే అన్ని దేశాలని రాష్ట్రాల వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రాని వాళ్ళు ఓకే సరే, వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. దానికి మనకు అయినంత మటుకు ఎంఓఈస్ బాగా జరిగినాయి అనే రకంగా కూడా ఉంది. ప్రజలకు అందరికి కూడా ఎప్పటికప్పుడు లైవ్ లో అందరు కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ల పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే, అంటే దీనికి పార్టీ పరంగా అయితే గుర్తులు లేవు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, నేను రామ్మోహన్ రావు గారికి సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది పక్క ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని అయితే అనుకుంటారో ఆ రకంగా ప్రతి జిల్లాల ప్రతి వార్డులో జరుగుతుంది. అదే కాబట్టి ఆ ఇష్యూలో ఎట్టి పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఎట్టి పరిస్థితుల అంచనాలు వేసుకోవచ్చు. ప్రజలలో మార్పులు ఏమున్నాయి, ప్రజలు ఏం ఆలోచిస్తుంటారని కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. రెండోది, గతంలో 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ కూడా పర్వాలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తానికి సర్పంచులంతా నిలబడిన వాళ్ళు ఊరు అభివృద్ధి చేస్తే వాళ్ళు మొత్తానికి అప్పులు చేయడం, వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడం, అవసరం అనుకుంటే ఈ సెక్యూరిటీ గార్డ్ గా పని చేసి ఆ అప్పులు తీర్చడము, ఉన్న పుస్తలతాడు అమ్ముకొని చేసినామని చెప్పి కొంతమంది చనిపోయినారని, ఇవన్నీ కూడా మనం ఎన్నో ఇబ్బందికరంగా చూడడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఎలక్షన్ కి ముందు 2 years బిఫోర్ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం కూడా మానేసింది అప్పట్లో ఉన్న బీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి స్టార్టింగ్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని శాఖల రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత సర్పంచులది ఇంత పెండింగ్ ఉంది అని ఒక మాట చెప్పిన తర్వాత అది కుదరలేదు. దాని తర్వాత ముందు వేరే వ్యక్తి అప్పు చేసి పోయిండు, మేమెందుకు ఇవ్వాలనే రకంగా కూడా బహుశా గతంలో వచ్చిన కొత్తలో వాళ్ళు కేటీఆర్, ఇటు హరీష్ రావు, లేకపోతే వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం ఘాటుగా విమర్శించిండ్రు. అప్పు చేసింది వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని కట్టమని చెప్పడం జరిగింది. దాని విషయంలో నో డౌట్ మీరు అప్పు చేసిన అప్పు మేమెందుకు కట్టడం అనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిండ్రు. నేను మాట్లాడలేదు అంటలేదు. కానీ ఆ తర్వాత మటుకు ఖచ్చితంగా విడతల వారీగా ఒక రెండు విడతలు అయితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ ని మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కట్ ఆఫ్ డేట్ తీసుకొని కూడా హైకోర్టు ఒక డిసిషన్ తీసుకుంది కాబట్టి దాని దిక్కెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% గురించి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసింది. ఇక్కడ ససేమరా అన్నది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ ఇప్పుడు మనం జరపడం జరిగింది. అది పబ్లిక్ కి అర్థం కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది. రేపు ఇప్పుడు ఇవాళ ఫస్ట్ విడత, మళ్ళీ తర్వాత ఇంకా 2 విడతలు ఉన్నాయి. దాంట్లో ఈ రోజు ఈ విడతల మట్టుకు మెజారిటీ సీట్లు మట్టుకు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుందని మన ఉన్న విశ్వాసం.
సమాచారం అనేది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే విశ్వాసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు రాబోయే సర్పంచులు కానీ వార్డు కమిటీ మెంబర్లను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. మీ ఊరికి ఉపకారం చేసే వ్యక్తులు లేకపోతే మీ ఊరికి మంచి చేసే వ్యక్తులనే ఎన్నుకోండి. ఏదో ఆర్భాటం చేసి ఎవరో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే రేపు ముఖ్యమంత్రి దగ్గరకు పోకపోవడము, లేకపోతే మంత్రికి ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర పోకపోవడము, లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యుని దగ్గర పోకపోవడం, మీ ఊరికి నిధులు రాకపోవడం, ఇవన్నీ ఇబ్బందికరం అవుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, కలిసి కట్టుగా పోతాడు. ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మొత్తానికి నిధుల గురించి ఏ ప్రభుత్వం ఉన్నా పోయి చేసుకుంటా అనే వ్యక్తి ఉంటే అక్కడ పోయి చేసుకుంటే ఖచ్చితంగా మంచిది అనేది రైట్. ఫస్ట్ ఫేజ్ అయినా సరే, సెకండ్ ఫేజ్ అయినా సరే, థర్డ్ ఫేజ్ అయినా సరే, వాళ్ళని ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు నిజంగా కూడా స్వచ్ఛందంగా చేసేటోళ్ళు. ఇంకోటి ప్రజలు కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలా, నాయకులే పంచుతుండ్రు అంటే ప్రజలు తీసుకున్నంత కాలం పంచేటోళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎవరు కూడా రేపు మళ్ళీ మీరు ఏదైనా పని అంటే ఉట్టిగా చేసిన వారా, నేను నీకు డబ్బులు లేదా అనేది కూడా ఎన్నో మొదట స్టార్ట్ చేసింది ఎవరంటారు? ప్రజలు అడిగారంటారా, నాయకులే పంచారంటారా? మొదట నేనేమంటున్నా లక్ష్మీనాథ్ గారు, నాయకులు అలవాటు చేస్తారు కాదంటలేను నేను. ఇప్పుడు ప్రతి ఆఫీసర్లు జిహెచ్ఎంసీలో కానీ పెద్ద పెద్ద ఈ తిమింగళాలు దొరుకుతున్నాయి, వాళ్ళకు కూడా ఇప్పుడు మీదే ఉన్నారు అనుకోండి, మీదేదో జాగా ఉంది, జిహెచ్ఎంసీలో పోతారు లేకపోతే హెచ్ఎండిలో పోతారు, సార్ నా ఫైల్ జర మీద పెట్టండి నేను మీకు ఏమన్నా విశ్వతిస్తా అని చెప్పి మీరు పోతారు. నాలాంటి వ్యక్తి ఉంటే పో డబ్బులు ఇస్తావా నేను పట్టిస్తా అని చెప్పి భయపెడతా. ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనుకో, ఇమీడియట్ గా సరేనా అని బల్ల కిందికేనో పక్క నుంచో మన అటెండర్ తోనో ఎవరితోనో డబ్బులు తీసుకుంటారు. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఎప్పుడు లంచాలు ఇవ్వడు. శివకుమార్ గారు చెప్పింది రెండో పార్శ్వం ఏంటంటే ఫిట్ బ్రోకర్, నాకు ఇది మీకు అదని. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు లంచం అడుగుతున్నాడే. అందుకని నిన్న 9వ తారీఖు మొన్న మేము వరంగల్లో ఒకటి చేసినాం. లంచం తీసుకునే వాడికంటే అడుక్కు తినేవాడు